చలికాలంలో జనాలు ఎక్కువగా ఇబ్బంది పడేది దగ్గు, జలుబు అని. ఈ రెండిటికి చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు చలికాలంలో. చలికాలం వస్తే చాలు ఎక్కువ మంది వాడేది జెండు బామ్. ఇప్పుడంటే శాస్త్రి బామ్, విక్స్ ఇలాంటివి వచ్చాయి కానీ ఒకప్పుడు తలనొప్పి వచ్చినా, జలుబొచ్చినా, ఇంకా దగ్గొచ్చినా ఛాతీకి రాసుకోవటానికి, లేకపోతే కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి ప్రతి దానికి జెండు బామ్ వాడతారు. ఇప్పుడు వచ్చే వాటిని విక్స్ అయినా, శాస్త్రి బామ్ అయినా ఎక్కువగా వాటి పేర్లతో పిలవరు. జెండు బామ్ ఉందా? జెండు బామ్ ఉందా? అని విక్స్ అయినా, శాస్త్రి బామ్ అయినా ఎక్కువగా జెండు బామ్ అనే పిలుస్తారు. అంతగా జనాల్లో పాతుకుపోయింది జెండు బామ్. అసలు ఈ జెండు బామ్ అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? జామ్‌నగర్‌లో 18వ శతాబ్దంలో జెండు భట్ అనే ఆయుర్వేద ఫిజిషియన్ ఈ జెండు బామ్‌ని కనుక్కున్నారు. తయారు చేశారు. ఒకప్పుడు మార్కెటింగ్ చేయడానికి జెండు బామ్‌ని సైకిల్ మీద ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. తర్వాత ఆ బిజినెస్ పెరుగుతూ ఇప్పుడు 200 మందులు 200 రకాలైన మందులు 200 కంట్రీస్‌కి ఆ మందులు ఎక్స్‌పోర్ట్ అయితున్నాయి. ఒక్క జెండు బామ్ పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. జామ్‌నగర్‌లో స్టార్ట్ అయిన జెండు బామ్‌ని 1910లో బొంబాయికి షిఫ్ట్ చేశారు. అప్పుడు జెండు బామే కాదు, ఇంకా చాలా మందులు తయారు చేస్తూ ఆ సంస్థకి రసశాల అని పేరు పెట్టారు జెండు భట్ గారు. అది ఉండే కొంది జెండు ఫార్మాస్యూటికల్స్ అయింది. ఇప్పుడు 1000 కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తుంది. 200 రకాల మందులు 200 కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తూ చాలా సంపాదిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా జెండు ఫార్మాస్యూటికల్స్ ఉందని చాలా మందికి తెలీదు. జెండు బామ్ ఒక్కటే ఒక ఆయింట్‌మెంట్, ఒక క్రీమ్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా రాసుకోవచ్చు. అది చాలా పనిచేస్తుంది కూడా. పెయిన్స్‌కి కానీ, కోల్డ్‌కి కానీ. అలాంటి మందులు తయారు చేస్తూ ఇప్పుడు జెండు భట్ గారు వాళ్ళ కంపెనీ 1000 కోట్ల పైగా టర్నోవర్ సాధిస్తుంది. ఇది మీకు తెలుసా? లేకపోతే ఇప్పుడే తెలిసిందా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.